శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. మిథున రాశి వారికి 10 మే 2026 నుండి 16 మే 2026 వరకు వార ఫలాలు చెప్పబోతున్నాను. ప్రియమైన వారు, ఈ వారం మీ రాశిలో ఒక అపూర్వమైన యోగం ఏర్పడుతోంది. గురువు అంటే బృహస్పతి విస్తరణకు అధిపతి ఇప్పటికే మీ లగ్నంలో కొలువై ఉన్నారు. బుధవారం మే 14వ తేదీనని శుక్రుడు అంటే ప్రేమ సౌందర్యాలకు అధిపతి గ్రహం కూడా మీ రాశిలో ప్రవేశిస్తారు. ఇది గురు శుక్ర యోగం అంటే జ్ఞానం మరియు సంపద కలిసి మీ మొదటి భావంలో నాట్యం చేస్తాయి. ఈ కలయిక వల్ల మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. సోమవారం మే 11వ తేదీన కుజుడు అంటే అంగారకుడు మేష రాశిలో ప్రవేశిస్తారు. ఇది మీ 11వ భావం, ఆదాయ లాభాల స్థానం. కుజుడు స్వగృహంలో బలంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు ఊహించని విధంగా వస్తాయి. మంగళవారం మరియు గురువారం మీకు అత్యంత అనుకూల రోజులు. ఆర్థిక నిర్ణయాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ రోజులు శ్రేష్టం. బుధవారం అపరా ఏకాదశి విష్ణు భగవానుని పూజకు ప్రత్యేక రోజు. ఈ రోజు ఉపవాసం చేస్తే కర్మదోషాలు తొలగుతాయని శాస్త్రం చెబుతోంది. మిథున రాశి వారికి ఇదే ఆధ్యాత్మిక శుద్ధికి ఉత్తమ సమయం. అయితే జాగ్రత్త కూడా అవసరం. శనివారం 16వ తేదీన శని జయంతి, అమావాస్య అంటే చీకటి చంద్రుని రోజు మరియు శనివారం, ఈ 3 కలిసి వచ్చే అరుదైన సంయోగం. ఈరోజు కొత్త పనులు ప్రారంభించకండి, బదులుగా ఆత్మ పరిశీలన చేసుకోండి, శనీశ్వరుని ప్రార్థించండి. మీ లక్కీ నంబర్ 5, లక్కీ రంగు ఆకుపచ్చ, ఉత్తమ దిశ ఉత్తరం. గురువారం మీ అదృష్ట దినం. తులసి దళంతో విష్ణు పూజ చేయండి. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం బృహస్పతయే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఓం బృహస్పతయే. ఈ వారం మీ జీవితంలో శుభం కలుగుగాక.